రోజు ఒక కళ్ళు లేని పెద్దాయన రోడ్డు మీద కూర్చుని అడుక్కుంటూ ఉంటారు. అలా అడుక్కుంటుండగా ఆయన పక్కన ఒక బోర్డు మీద ఇలా రాసుంటుంది, నేను గుడ్డివాణ్ణి, నాకు కళ్ళు లేవు, దయచేసి నాకు సహాయం చేయండి అని రాసుంటుంది. అందరూ వచ్చి ఆయనను చూసి వెళ్ళిపోతూ ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి ఆయన దగ్గర కేవలం 4 రూపాయలు మాత్రమే కలెక్ట్ అవుతాయి. పాపం ఆయన బాధపడి ఇంటికి వెళ్ళిపోతాడు. మర్నాడు మళ్ళీ కూర్చుంటాడు. ఇప్పుడు ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చి ఆ బోర్డు మీద ఉన్నది చెరిపేస్తుంది. అలా చెరుపుతుండగా అమ్మాయి ఎవరో అని భయపడి ఆమె కాలు పట్టుకుంటాడు. దాంతో ఆయనకి ఆమె షూ గుర్తుండిపోతుంది. ఆమె దాని మీద ఏదో రాసి దాన్ని చెరిపేసి ఇంకా కొత్తగా ఏదో రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా రాసిన 10 నిమిషాల నుంచి మొదలవుతుంది. డబ్బులు వరదలై కురుస్తాయి. సాయంత్రం అయ్యేసరికి ఆయన దగ్గర 2600 రూపాయలు జమ అవుతాయి. అది చూసి ఆయన మయమర్చిపోతాడు. కరెక్ట్గా అదంతా తీసుకుని ఇంటికి వెళ్దామని తన కర్ర పట్టుకుంటుండగా అమ్మాయి మళ్ళీ వస్తుంది. ఈసారి ఆమె షూని గుర్తుపట్టి ఆయన అడుగుతాడు, అసలు ఏం రాసావు తల్లి అని. అప్పుడు అమ్మాయి, నేనేం రాయలేదు తాత, నీ బోర్డు మీద ఏముందో ఆ పదాలనే కాస్త మార్చి రాశాను అంటుంది. సరే, ఇంతకీ ఆ అమ్మాయి ఏం రాసిందంటే, మీరు చూడగలిగే అందమైన ప్రపంచాన్ని నేను చూడలేకపోతున్నాను, అందుకే నాకు సహాయం చేయండి అని రాస్తుంది. అది చూసిన వాళ్ళందరికీ ఆ మాట తగులుతుంది. లైఫ్లో కూడా ఇంతే. ఒక్కొక్కసారి మనం చెప్పాలనుకునేది ఎంత మంచిదైనా మనం దాన్ని మాటల్లో పెట్టలేం. అందుకే చూస్ చేసుకునే పదాల్లో పదునుండాలి, మాట్లాడే మాటలో మీనింగ్ ఉండాలి. ఏం మాట్లాడమనే దానికన్నా ఎలా మాట్లాడాము అనేది ఇంపార్టెంట్. కొంతమంది మనసులు ఎంత మంచివైనా వాళ్ళకి మాట్లాడడం రాక చాలా విషయాల్లో ఇరుక్కుపోతూ ఉంటారు. అందుకే మనం చూస్ చేసుకునే వర్డ్స్ బట్టి ఎదుట వారి మనసులో మనం ఉండిపోతాం. లైఫ్లో ఎప్పుడైనా ఎంత మాట్లాడామనేది ఇంపార్టెంట్ కాదు, కొంత మాట్లాడినా ఎంత గుర్తున్నావనేది ఇంపార్టెంట్. ఒక్కసారి ఆలోచించండి. కథ మీకు నచ్చిందా? జాగ్రత్త.